ఈరోజు వీడియో వచ్చి చాలా హెల్తీ అయిన జొన్న పిండి బన్ దోస కానీ లేదంటే దోస కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. చాలా క్రిస్పీగా ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే చాలా హెల్తీ కూడా కదా! చాలా సింపుల్‌గా చూపిస్తానండి. అలాగే ఫస్ట్ టైం గనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా తయారీ విధానం చూద్దాం. దీనికోసం అరకప్పు బొంబాయి రవ్వ అండి. తరువాత 1 కప్ వచ్చి జొన్న పిండి అండి. తరువాత 1 కప్పు పెరుగు. జొన్న పిండి నేను జొన్నలు మరాడించానండి. మీరు ఇన్‌స్టంట్‌గా దొరికేదైనా తీసుకోవచ్చు. ఇలా కలుపుకొని తర్వాత ఒక అరకప్పు వాటర్ పోసుకోవాలండి. మనం తీసుకున్న రవ్వ కానీ, పిండి కానీ నానతదండి. ఇలా కలుపుకొని మూత పెట్టేసేసి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పిండి నానిపోయింది చూసారా? మన బొంబాయి రవ్వ కూడా బాగా నానిపోయింది వాటర్ పీల్చుకొని. ఒకసారి ఇలా కలుపుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ చేసుకుందాము. ఇది మనకేంటంటే దోస పిండి కన్సిస్టెన్సీ ఉంటది చూసారా? ఆ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు నానబెట్టుకున్న పిండి అంతా వేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి. మీరు వేసుకునే కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. చూసారా? ఇలా సాఫ్ట్‌గా వచ్చేస్తుందండి. సేమ్ మళ్ళీ అదే బౌల్‌లో తీసేసుకుందాము. ఇప్పుడు దీనికి చిన్న పోపు వేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని చిన్న పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇందులో ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలండి. ఇవి 10 సెకండ్ పాటు వేగితే సరిపోతాయి. కొద్దిగా వేయించేసుకొని పిండిలో కలిపేసేసుకోవడమే. టమాటా ముక్కలు పచ్చిదనం లేకుండా ఉండటం కోసమే అండి. పిండిలో కలిపేసేసుకొని ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర, క్యారెట్ తురుము, ఆనియన్ సన్నగా కట్ చేసుకోండి. ఇవి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే హై పాయింట్స్ ఉన్నాయండి. హైప్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకొని కలిపేసిన తర్వాత కొద్దిగా వంట సోడా అండి. నేను ఒక పావు టీ స్పూను వేసాను. ఇది ఇన్స్టెంట్‌గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా వేశాను. ఇది మీకు ఇష్టం లేకపోతే పిండిని గనక ఒక 2 అవర్స్ పాటు పులయనిస్తే వంట సోడా వేసుకోవసరం లేదు. ఇలా వేసుకొని బాగా కలిపేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం దీనికోసం నాన్ స్టిక్ ప్యానే వాడాలండి. స్టవ్ వెలిగించుకొని ఒక నాన్ స్టిక్ తీసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని నేను చూడటానికి బాగుంటుంది. అలాగే తినటానికి కూడా బాగుంటుందండి. నువ్వులు వేసుకున్నాను పోపులో. ఇప్పుడు మీకు సరిపడా బ్యాటర్ వేసుకోండి. పైన అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, ఆనియన్ వేసుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటుంది కదా! పైన వేసేసుకొని పైన మూత పెట్టాలండి. మూత పెట్టి సిమ్‌లో పెట్టాలి. సిమ్‌లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించారంటే పిండి మొత్తం చక్కగా ఉడుకుతుందండి. ఇప్పుడు తీసేసి తిరగేసి మళ్ళీ మళ్ళీ మూత పెట్టుకోవాలండి. ఇది ఎందుకంటే ఓపెన్‌గా పెడితే అంత తొందరగా ఉడకవు కదా! కొంచెం మందపాటిగా వేసాము. బన్ దోసలాగా. మీరు దోస వేసుకున్నా గానీ మూత పెట్టే వేయించుకోవాలండి. సిమ్‌లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెడితే లోపల ఉడకకుండా పైన మాడిపోతది. అయిపోయిందండి. 2 వైపులా కాల్చుకున్నాక తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మరోసారి వేసుకుందాము. చాలా టేస్టీ అండ్ హెల్తీ అండి. మీరు ఒకసారి తిన్నారంటే పిల్లలకు కూడా ఇలా అలవాటు చేయండి. కొంచెం మిల్లెట్స్ తినటం అలవాటు అవుతది. మనం ఇప్పటివరకు వీటిలన్నిటిని మర్చిపోయాము. సో, ఇలా వేసుకొని మళ్ళీ తీసేసుకోండి. దీనికోసం చట్నీ కూడా అవసరం లేదండి. కాకపోతే నేను సింపుల్‌గా స్టవ్ వెలిగించకుండా చేసే పెరుగు చట్నీ ఒకటి చూపిస్తా చూడండి. ఇన్‌స్టంట్‌గా అయిపోద్ది. ఇంట్లో టమాటా పచ్చడి గానీ, పండుమిర్చి గానీ ఉంటుంది కదా! ఇలా ఒక్క స్పూన్ తీసుకొని ఇందులో పెరుగు వేసేసుకోండి. వేసుకొని ఇలా బాగా కలిపేసేసుకోండి. మీరు తినే కన్సిస్టెన్సీ చూసుకొని కొద్దిగా వాటర్ కలుపుకోండి. లేదంటే నాకు ఇదైతే సరిపోయింది. ఇంతేనండి పెరుగు పచ్చడి చాలా సింపుల్ కదా! దోసలోకి, ఇడ్లీకి కూడా చాలా బావుంటది. అంతేనండి. చాలా హెల్తీ అయిన జొన్న పిండితో దోస అండి. మీకు ఇది బ్రేక్‌ఫాస్ట్ గానీ, లేదంటే నైట్ డిన్నర్‌లో గూడా చాలా ఈజీగా తినేసేయొచ్చండి. ఈజీగా డైజెస్ట్ అయిపోద్ది. ఇందులో గ్లూటెన్ ఏమి ఉండదు కాబట్టి చపాతీ కన్నా చాలా మెరుగైంది. తయారీ విధానం కూడా చాలా సింపుల్ అండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి వీడియోలు మన ఛానల్లో ఉన్నాయండి, ఒకసారి చూడండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.